అందరికీ నమస్కారము. న్యాయవాద కుటుంబ సభ్యులందరికీ సార్ ఈరోజు మీ ముందుకు రావడానికి కారణము మీ అందరికీ తెలుసు. అనంతపురం జిల్లా హిందూపూర్ పట్టణంలో మరి మన సహ న్యాయవాది అయినటువంటి అబ్దుల్ రహమాన్ అనే ఒక న్యాయవాదిని హిందూపురంలో 1 టౌన్ సిఐ గారు అత్యంత దారుణంగా ఆయన దూషించడము, ఆయనను ఇన్సల్ట్ చేయడము, ఆయన మీద దాడి చేయడము, ఈ పరిస్థితుల దృష్ట్యా మనమందరం ఈరోజు కూడా కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది. మరి కోర్టు విధులను ఈ విధంగా బహిష్కరించడము, మరి తర్వాత మనము ఈ అబ్దుల్ రహీం గారికి మనం న్యాయం చేసినట్లేనా ఒకసారి మీరు ఆలోచించుకోండి. పోయినా అబ్దుల్ రహీం గారికి న్యాయం జరిగినట్లేనా? మరి ఈ విధంగా న్యాయవాదుల మీద నిరంతర ప్రక్రియ అయిపోయింది. ఈరోజు పోలీసుల నుంచి మనం అవమానపడ్డము, పోలీసులు మన మీద తప్పుడు కేసులు పెట్టడము, పోలీసులే మన న్యాయవాదుల్ని చంపడము, ఇంత దారుణంగా పోలీసులు ప్రవర్తిస్తుంటే దీనికి మరి పర్మనెంట్గా మనము ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సినటువంటి ఆలోచన మనందరిలో రావాలి. మరి ఈరోజు బాయ్కాట్ చేశాము, రేపటి నుంచి మరి ఎవరు పనులలో వాళ్ళు ఉంటారు. మరి అక్కడ అబ్దుల్ రహీం గారికి న్యాయం చేయాల్సింది ఎవరు? ఒకసారి ఆలోచించుకోండి. కనుక మేము చెప్పేది ఒకటే, ఇటువంటి అనేక సంఘటనలను మేము కళ్ళారా చూసి ప్రత్యక్షంగా మేము కూడా పోలీసుల నుంచి బాధితులమే కాబట్టి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి న్యాయవాద కుటుంబ సభ్యులందరికీ అని చెప్పేసి మేము ఒక పెద్ద ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అది దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఎంతో కష్టము, మా శక్తికి మించినది అయినప్పటికీ మేము పాదయాత్ర చేయడము, తర్వాత 2వ విడతగా దీక్షను 50 గంటలు నిరంతరం కొనసాగించడము, దానికి కూడా మేము ఇద్దరితో మొదలైనటువంటి ఉద్యమము 30 మందికి చేరింది. ఈరోజు ఈ 30 మందిని తీసుకొని మళ్ళీ 60 మందిని చేసి 3వ ఉద్యమాన్ని కూడా మేము కార్యాచరణను రూపొందిస్తున్నాము. కనుక న్యాయవాద మిత్రులారా, మనందరికీ తెలుసు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక ఈ రాష్ట్రంలో మనకు కనుక ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే మనము భవిష్యత్తులో అడ్వకేట్ ప్రాక్టీస్ను మనం చేయలేము, మనకు విలువ లేకుండా పోతుంది. మన క్లయింట్స్ని మనం రక్షించలేనప్పుడు పోలీసుల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ మనం న్యాయవాద వృత్తిని కొనసాగించడానికి మనకు అర్హత లేదు. కనుక మన న్యాయవాద వృత్తిని కొనసాగాలంటే మనకి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. కనుక న్యాయవాద మిత్రులారా, మీరు దయచేసి ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని నేను పేరున కోరుకుంటున్నాను. మరి మేము ఈ నెల 26, 27 తర్వాత ఒక కార్యాచరణ చేయబోతున్నాం 3వది. కనుక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలనుకున్నటువంటి ఎవరైనా కానీ సరే, న్యాయవాదులు ఆడ కానీ మగ కానీ ఎవరైనా సరే, సీనియర్లు జూనియర్లు ఎవరైనా కానీ సరే, మాతో చేతులు కలిపి ఉద్యమానికి మీ సంపూర్ణ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ, మరి 2వ అంశం ఏమంటే, హిందూపూర్లో మరి పోలీసుల చేత అవమానించబడి దాడికి గురైనటువంటి అబ్దుల్ రహీం గారికి మేము చెప్పేది ఒకటే, సార్ మీరు ఒక న్యాయవాది, పోలీసులు దాడి చేసినారు అంటే మీరు తక్షణము ఈ బాయ్కాట్లు ఇవన్నీ మేము సహన్యాయవాదులుగా చేయడం వరకే. మరి నిజంగా మీకు అక్కడ అన్యాయం జరిగింది అనుకుంటే కనుక మీరు తక్షణం న్యాయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. ఎందుకంటే ఒక న్యాయవాదిగా మిమ్మల్ని మీరు రక్షించలేకపోతే మీరు క్లయింట్లను మీరేం రక్షిస్తారు? ఒక న్యాయవాదిగా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు దయచేసి వెంటనే ఆ సీఐ మీద ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయండి. మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు ఉంటాయి. ఆ సీసీ ఫుటేజ్లను వెంటనే మీరు 94 BNSS కింద ఒక పిటిషన్ వేసి మీరు వెంటనే ఆ సీసీ కెమెరాలో ఆ డేట్లో మీకు ఏదైతే ఆ రోజు అవమానం జరిగిందో, ఏ రోజు అయితే మిమ్మల్ని దాడి చేసినారో పోలీసులు, ఆ గంట ముందు నుంచి మరుసటి గంట వరకు కూడా మీరు సీసీ ఫుటేజ్లను ప్రిజర్వ్ చేసి మీరు వెంటనే మీకు హ్యాండర్ చేయాలని చెప్పేసి మీరు కోర్టులో వెంటనే తక్షణం ఒక పిటిషన్ వేసి దాన్ని బేస్ చేసుకొని మీరు వెంటనే ఆ సీఐ మీద కనుక మీరు ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసారంటే మీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. సార్ మీరు ఈ పనులు చేయకుండా బాయ్కాట్లు చేయడం వల్ల మీకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో మీరే ఆలోచించుకోండి ఒక న్యాయవాదిగా. తర్వాత పోలీసులకు కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, సార్ నిజంగా మరి మీ పోలీస్ స్టేషన్లలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా మా ప్రజాధనంతో మీ పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. మరి సీసీ కెమెరాలు ఉన్నప్పుడు నిజంగా మా న్యాయవాదే కనుక ఒకళ్ళు తప్పు చేసి ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ధైర్యంగా ఎందుకు మరి సీసీ ఫుటేజ్లను పబ్లిక్లోకి వదలండి, పబ్లిక్లోకి డిస్ప్లే చేయండి. పబ్లిక్ చేసి అయ్యా మాదేం తప్పు లేదు, పోలీసులు అది మీ అడ్వకేట్దే తప్పు ఉంది అని చెప్పేసి మీరు వెంటనే మాకు తెలియజేయండి. నిజంగా మా న్యాయవాది కనుక తప్పు చేసింటే మేము తక్షణం వచ్చి మీరు మళ్ళీ క్షమాపణ కోరుకోవడము, లేదంటే చట్ట ప్రకారంగా మీరు వెళ్ళమని చెప్పేసి చెప్పడము, మరి మేము కూడా మీకు సహకరిస్తాము. అటువంటి పరిస్థితులు మీరు కల్పించకుండా సీసీ కెమెరాలు అడితే సీసీ కెమెరాలు ఇవ్వకుండా మీరే దాడులు చేసి మీరే అడ్వకేట్ల మీద ఇట్లా తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోతే మేము పెట్టలేమనుకుంటారా మీ మీద? కనుక ఈ ఉద్యమానికి ఇంతటితో మనము ఒక నాంది వేశాం. మేము డౌన్ నుంచి ఈ మానవ ఫలితాలని ఇస్తుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. మరి ఆ ఫలితంలో ఆ సక్సెస్లో మీరు కూడా అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్, అడ్వకేట్ డోన్. నమస్తే సార్.